బాపట్ల జిల్లా కలెక్టర్ గా నియమితులైన వినోద్ కుమార్ శనివారం అధికారికంగా తన బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు బాపట్ల కలెక్టర్ గా విధులు నిర్వహించిన వెంకటమురళి బదిలీ కావడంతో అనంతపురం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వినోద్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం బాపట్లకు బదిలీ చేసింది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆయనకు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలుకగా అనంతరం కలెక్టర్ గా అధికారిక బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు తాను కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. दक्षं यो रावृणीमहे गातुं यज्ञवदये स्वस्तिरस्तुः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुं दिश्यान्ति महिमा अतोऽत्यायागश्च पूरुषः पादुजातोऽत्यरिच्यत पश्चाद्भूमिमधो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तद्दविः सप्तास्यासन्महृदयः त्रिसप्तसविधः कृताम् तदा सत्परमं ददन्नः श्रीनिवासभूतकारुण्यलक्ष्मी कण्ठात् शोभावारं महीयते धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घ आयुष्येवेन्द्रिये प्रतिष्ठति भारतोत्तरकं सदस्तं विचक्रमाणस्त्रेधोरत्वा तदस्य प्रियमभिवादो अस्यान्नरायत्रदेव यवोम विचक्रमे पृथिवीं मेष एतदिशदाय पुरुषस्तरेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति మొత్తం ఉమ్మడి జిల్లాలాగే ఉంది. అవును సార్, 12 మండలాలు అంతకుముందు గుంటూరు జిల్లాకి. పేరు వినోద్ కుమార్. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్, 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేను ముందు అనంతపురం జిల్లాలో 1.5 సంవత్సరం కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాను. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు అనేది పకడ్బందీగా చేస్తామని, అలాగే ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని చేసే దిశగా కృషి చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.